హలో ఎవరిబడి. ఈరోజు మనం బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్లో ఇన్నోవేషన్ ఇన్ బ్యాంకింగ్ అలాగే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ గురించి తెలుసుకుందాం. సో ఇన్నోవేషన్ ఇన్ బ్యాంకింగ్ అంటే ఏంటి? సో ఇన్నోవేషన్ ఇన్ బ్యాంకింగ్ అంటే ఏంటి? బ్యాంకింగ్లో వచ్చేటువంటి నూతన నవకల్పనలు అంటాం, అంటే మనం చేంజెస్. సో ఆ చేంజెస్ ఏం జరిగినాయి, ఆ ఇన్నోవేషన్స్ ఏం జరిగినాయి, ఆ ఇన్నోవేటివ్గా జరగడం వల్ల ఇటువంటి బ్యాంకింగ్ సిస్టమ్కి ఎలాంటి లాభం చేకూరింది, అలాగే కస్టమర్స్కి ఏ విధంగా లాభం చేకూరింది. సో దాంట్లో భాగంగా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటే ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇన్నోవేషన్ ఇన్ బ్యాంకింగ్ అంటే, సో బ్యాంకింగ్ రంగంలో ఇప్పటివరకు మనం యూనిట్ బ్యాంకింగ్ అని, బ్రాంచ్ బ్యాంకింగ్ అని, బ్యాంకింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకున్నాం. అసలు బ్యాంకింగ్ సిస్టంలో ఇన్నోవేషన్స్ ఏమొచ్చినాయి? సో ఈ ఇన్నోవేషన్స్ వల్ల బ్యాంకింగ్ సిస్టమ్కి కొత్తగా వచ్చినటువంటి బెనిఫిటే ఉంది, తర్వాత అలాగే కస్టమర్స్కి కొత్తగా వచ్చినటువంటి బెనిఫిటే ఉంది. సో ఇన్నోవేషన్ ఇన్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకింగ్ రంగంలో వచ్చినటువంటి డ్రమెస్టిక్ చేంజెస్ ఏమొచ్చినాయి, సో వీటి వల్ల కస్టమర్స్కి అలాగే బ్యాంక్స్కి వచ్చినటువంటి ఉపయోగం ఏంటి, ఇది ఇన్నోవేషన్ బ్యాంకింగ్. సో దీంట్లో మనం ఈరోజు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. What is electronic banking and what are the advantages and disadvantages of electronic banking గురించి చూద్దాం. సో ముందుగా ఇన్నోవేషన్ ఇన్ బ్యాంకింగ్. సో ఇన్నోవేషన్ ఇన్ బ్యాంకింగ్ అంటే ఏంటి? కంప్యూటరైజేషన్ ప్రాసెస్ ఇన్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద డే టు డే వర్క్ ఆఫ్ ది బ్యాంక్. లెడ్జెస్ పోస్టింగ్ మిషన్స్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ బై బ్యాంక్స్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ బ్రాంచెస్. The MICR check system introduced computers and machines used. మాన్యువల్ వర్క్ ఈజ్ రీప్లేస్డ్ బై ది ఎలక్ట్రానిక్ మిషన్స్. అంటే ఇన్నోవేషన్ ఇన్ బ్యాంకింగ్ అంటే ఏంటి? కంప్యూటరైజేషన్ ప్రాసెస్ ఈజ్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది డే టు డే వర్క్ ఆఫ్ ది బ్యాంక్. అంటే అప్పటి వరకు మాన్యువల్గా నిర్వహించేటువంటి వర్క్స్ ప్లేస్లో కంప్యూటర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బ్యాంకింగ్ సిస్టంలో. అలానే లెడ్జర్ పోస్టింగ్ మిషన్స్, అలాగే ఆల్మోస్ట్ ఆల్ బ్రాంచెస్లో కూడా లెడ్జింగ్ పోస్టింగ్ మిషన్స్, అలాగే MICR చెక్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్స్ మిషన్స్ యూజ్ చేయడం. ఎప్పుడైతే ఇలా మాన్యువల్గా చేసేటువంటి వర్క్ని ఎలక్ట్రానిక్ మిషన్స్ రీప్లేస్ చేయడం జరిగింది ఈ ఇన్నోవేషన్ ఇన్ బ్యాంకింగ్లో. అర్థమైందా? అంటే అప్పటి వరకు మనం మాన్యువల్గా నిర్వహించేటువంటి వర్క్ ఏవైతే ఉన్నాయో మాన్యువల్ వర్క్కి ఆల్టర్నేటివ్గా ఆ ప్లేస్లో కంప్యూటర్స్ని అలాగే మెయిలింగ్ మెషిన్స్ని, MICR చెక్ సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఇన్నోవేషన్ ఇన్ బ్యాంకింగ్. సో ఇది ఇన్నోవేషన్ ఇన్ బ్యాంకింగ్లో మనం తర్వాత ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ గురించి. ఈ బ్యాంకింగ్ అంటాము ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్. సో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, ఈ బ్యాంకింగ్ అయినా ఒకటే. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ద యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మిషనరీ ఇన్ బ్యాంక్ ఆఫీస్ ఇన్ ఏ లార్జ్ స్కేల్ స్టార్టెడ్ ఇన్ 1930. అంటే 1930లో ఎలక్ట్రానిక్ మిషన్స్ని బ్యాంకింగ్ సిస్టంలో ఉపయోగించడం స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పుడు 1930 ద యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మిషనరీ ఇన్ ద బ్యాంక్ ఆఫీస్ ఇన్ ఏ లార్జ్ స్కేల్ స్టార్టెడ్ ఇన్ 1930. పెద్ద ఎత్తున 1930లో ఈ ఎలక్ట్రానిక్ మిషన్స్ని ఉపయోగించడం స్టార్ట్ అయింది. దే ఆర్ ర్యాపిడ్ చేంజెస్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ బ్యాంక్ ఆఫీస్ బికాస్ ఆఫ్ గ్రోయింగ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్. So there are rapid changes in the management of bank's office because of growing scientific and technological innovations. దీని ద్వారా చాలా పెద్ద ఎత్తున చేంజెస్ అనేవి చోటు చేసుకోవడం జరిగిందండి. ఎందుకని? బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టంలో ఈ యొక్క కంప్యూటరైజేషన్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ తీసుకురావడం వల్ల చాలా పెద్ద ఎత్తున మార్పులు రావడం జరిగింది. ద ఎలక్ట్రానిక్ మిషనరీ విచ్ ఆర్ ఇన్స్టాల్డ్ ఇన్ ఏ మోడర్న్ బ్యాంక్స్ ఆర్ ఫాలోస్. అంటే సో ఈ ఇన్నోవేషన్ ఇన్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఏ విధమైన ఎలక్ట్రానిక్ మిషన్స్ ఇంట్రడ్యూస్ చేశారో అనేది తెలుసుకుందాం. అకౌంటింగ్ మిషన్స్, మెయిలింగ్ మిషన్స్, ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్, ఫ్యాక్స్ మిషన్స్, ఇవి బ్యాంకింగ్ సిస్టంలో అప్పటి వరకు 1930 వరకు ఎటువంటి మిషనరీ ఉపయోగించకుండా మాన్యువల్గా చేసేటువంటి వర్క్ని ఈ మిషన్స్ అనేవి రీప్లేస్ చేసినాయి. వాటిలో ముఖ్యంగా అకౌంటింగ్ మిషన్స్, అలాగే మెయిలింగ్ మిషన్స్ అని, ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ అని, ఫ్యాక్స్ మిషన్స్ అని, ఇవి ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్గా మనం చెప్పుకోవచ్చు. సో మనం ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, ఈ బ్యాంకింగ్ గురించి మాట్లాడితే కనుక అసలు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. అసలు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఈజ్ ఏ
ఫార్మ్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ విచ్ funds are transferred through an exchange of electronic signals rather than through exchange of cash, checks or other types of paper documents. Transfer of funds occur financial institutions such as banks and credit. They are also occurred by financial institutions and commercial institutions such as stores. సో మనం కస్టమర్స్కి అంటే ఒక బ్యాంక్ ఖాతాదారు కస్టమర్స్కి బ్యాంకింగ్ సేవలను ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా ఆఫీస్ దగ్గర అలాగే ఇంటి దగ్గరనే ఉండి ఎలక్ట్రానిక్ సేవలను అందించడాన్ని మనం ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటాం. సో ఎలక్ట్రానిక్ టెక్నాలజీ బ్యాంకుల్ని విస్తృతంగా ఉపయోగించడం వల్ల బ్యాంకింగ్ రూపురేఖలు అనేవి మారిపోయినాయి. సో ఇవి బ్యాంకింగ్ స్థానంలో మనం నార్మల్గా ఉపయోగించేటువంటి సాధారణమైనటువంటి బ్యాంకింగ్ స్థానంలో మౌస్ క్లిక్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అనేది ఆరంభించడం జరిగింది. దీన్ని ఎన్ని వేళలా బ్యాంకింగ్ అని కూడా పిలుస్తారు. సో ఇది 24/7 బ్యాంక్ అని కూడా మనం పిలవచ్చు. బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ సేవలు ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా అందించడాన్ని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటారు. 1970లో కంప్యూటర్లు బ్యాంకింగ్లో ప్రవేశపెట్టడం ఇది ప్రారంభమైంది. 1980లో టెలిఫోన్ బ్యాంకింగ్, ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఈ విధంగా మనం పిలుచుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ని అందించడానికి నార్మల్ అంటే సాధారణమైన బ్యాంకింగ్ వ్యవస్థలోకి కంప్యూటర్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ కంప్యూటర్స్ ద్వారా బ్యాంకింగ్ సేవలను అందించడాన్ని మనం ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అని పిలుస్తాం. ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్లో మళ్ళీ మనం వివిధ రకాలుగా చెప్పుకోవచ్చు. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మనం ఈ పిక్చర్ చూసినట్లయితే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మనం పీసీ బ్యాంకింగ్, పర్సనల్ కంప్యూటర్ బ్యాంకింగ్, తర్వాత టెలిఫోన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, తర్వాత అదర్ ఛానల్స్ ద్వారా దీన్ని ఉపయోగించుకుంటాం. దీన్ని మనం ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అని పిలుస్తాం. వీటినే మనం ఆన్లైన్ బ్యాంకింగ్ అని, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెర్మినల్స్తో పిలుస్తాం. సో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ పీసీ బ్యాంకింగ్లో మనం టెలిఫోన్ బ్యాంకింగ్ ఉపయోగించవచ్చు, అలాగే ఆన్లైన్ బ్యాంకింగ్ కూడా ఉపయోగించవచ్చు. ఒకసారి మన పిక్చర్ అబ్జర్వ్ చేయండి. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ వేస్ చూడండి, పీసీ బ్యాంకింగ్, అదర్ ఛానల్స్. సో మళ్ళీ ఆన్లైన్ బ్యాంకింగ్ మనం పీసీ బ్యాంకింగ్లో ఉపయోగించవచ్చు, అదే ఆన్లైన్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఉపయోగించవచ్చు, దాంట్ని మళ్ళీ మనం మొబైల్ బ్యాంకింగ్లో ఉపయోగించవచ్చు. సో వీటి గురించి మళ్ళీ ఒక్కొక్క దాని గురించి మనం విడివిడిగా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు బ్యాంకింగ్ సర్వీసెస్లోకి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాటి ద్వారా కస్టమర్స్కి సర్వీసెస్ ఎలక్ట్రానిక్ వేలో అందించేటువంటి బ్యాంకింగ్ని మనం ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అని పిలుస్తాం. సో మనం యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ అంటే అప్పటి వరకు ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టంలో ఉన్నప్పుడు ఎటువంటి సిస్టమ్స్ ఉపయోగించకుండా నార్మల్ బ్యాంకింగ్ ఉన్నప్పుడు ఒకసారి కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాన్ని మనం ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్గా పిలవడం జరుగుతుంది. అలాగే కంప్యూటరీకరణ అంటే ఒక కంప్యూటర్ ఉపయోగించడం వల్ల ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మొదటి దశ అనేది ప్రారంభమవడం జరిగింది. సో ఒక యూనిట్ సేవలకు ఆపరేషన్ ఖర్చులు అలాగే ఇలాంటివన్నీ కూడా బ్యాంకులకి తక్కువ అవుతాయి. కస్టమర్లకి బ్యాంక్ సౌకర్యాల కోసం బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం తగ్గిందన్నమాట. ఏంటంటే ఈ కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల. వీటి వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేవి ఏంటనేవి మనం మాట్లాడుకునేటప్పుడు దీని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటే ఇన్నోవేషన్ ఇన్ బ్యాంకింగ్లో ఫస్ట్ స్టెప్ మనకి కంప్యూటర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా బ్యాంకింగ్ సర్వీసెస్ని కస్టమర్స్కి అందించేటువంటి వ్యవస్థని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటామని మనం తెలుసుకోవాలి. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ చూస్తే కనుక మనం రౌండ్ ది క్లాక్ బ్యాంకింగ్ అని, యూజర్ ఫ్రెండ్లీ అని, అలాగే లో కాస్ట్ అని, పోర్టబుల్ బ్యాంకింగ్ అని, క్వాలిటీ బ్యాంకింగ్ అని, స్పీడ్ బ్యాంకింగ్ అని వీటి యొక్క అడ్వాంటేజెస్గా చెప్పుకోవచ్చు. సో కీ పాయింట్ మనం ముఖ్యంగా చెప్పుకోవడానికి వీటిని వివరిస్తున్న తర్వాత ఇంకా ఉన్నాయి పాయింట్ వైజ్ మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ యొక్క అడ్వాంటేజెస్ గురించి మాట్లాడితే కనుక రౌండ్ ది క్లాక్ బ్యాంకింగ్ అంటే ఏంటి? 24/7
అంటే రోజు 24 అవర్స్, వీక్లో 7 డేస్ మనం ఈ బ్యాంకింగ్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే కంప్యూటర్స్ ఇంట్లో ఉంటాయి. మన పర్సనల్ కంప్యూటర్ పీసీస్ ద్వారా కానీ, ల్యాప్టాప్ ద్వారా కానీ, మన మొబైల్ ద్వారా కానీ, ఇంటర్నెట్ ద్వారా కానీ, సో మనకి ఏ ఫెసిలిటీ ఉన్నా కానీ ఈ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మనం 24/7 ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే ఇవి యూజర్ ఫ్రెండ్లీ, ఖచ్చితంగా యూజర్ ఫ్రెండ్లీ. ఎవరైనా సరే నౌవేడేస్ ఈవెన్ ఏ కిడ్ ఆల్సో ఆపరేట్ ఏ మొబైల్. ఒక చిన్న పిల్లాడు కూడా ఒక మొబైల్ని యూస్ చేయడం తెలుసు, ఇంటర్నెట్ని యూస్ చేయడం తెలుసు. కాబట్టి ఇది యూజర్ ఫ్రెండ్లీ, ఎవరైనా సరే ఇది యూస్ చేయొచ్చు. అలాగే లో కాస్ట్, ఖచ్చితంగా లో కాస్ట్. ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నా, సిస్టమ్ ఉన్నా, లేదా మొబైల్ ఫెసిలిటీ ఉన్నా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉన్నా మనం ఈజీగా లో కాస్ట్లో మనం ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే పోర్టబుల్ బ్యాంకింగ్. పోర్టబుల్ బ్యాంకింగ్ అంటే మనం ఆఫీస్కి ప్రతిదానికి డిపాజిట్స్కి ఏదైనా ట్రాన్స్ఫర్స్ కానీ, విడ్రాస్ కానీ, ట్రాన్స్ఫర్ చేయడానికి అమౌంట్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ కానీ, ఇలాంటి వాటికి ఖచ్చితంగా బ్యాంక్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా పోర్టబుల్ బ్యాంకింగ్ మనం ఉన్న ప్లేస్ నుంచే 24/7 మనం ఈ సర్వీస్ని ఉపయోగించుకోవచ్చు. క్వాలిటీ బ్యాంకింగ్, ఖచ్చితంగా క్వాలిటీ బ్యాంకింగ్ ఉంటుంది. అలాగే స్పీడ్ బ్యాంకింగ్, ఇది వితిన్ మినిట్స్లో మనం చేయాలనుకున్న ట్రాన్సాక్షన్స్ చేయగలం కాబట్టి ఇది స్పీడ్ బ్యాంకింగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధమైన అడ్వాంటేజెస్ చూసినప్పుడు, అడ్వాంటేజెస్లో రౌండ్ ది క్లాక్ బ్యాంకింగ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, ఈ బ్యాంకింగ్ ఫెసిలిటీ పెర్ఫార్మింగ్ ఏ బేసిక్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ బై కస్టమర్స్ రౌండ్ ది క్లాక్ గ్లోబల్లీ వరల్డ్ వైడ్ 24 hours and 7 days a week. Banking services are made possible. In fact, there are no restricted office hours for the e-banking. అంటే మనకి సపోజ్ ట్రెడిషనల్ బ్యాంకింగ్, నార్మల్ బ్యాంకింగ్ సర్వీసెస్ని ఉపయోగించుకునేటప్పుడు బ్యాంకింగ్ హాలిడేస్ ఉండొచ్చు, లేదా బ్యాంక్స్ టైమింగ్స్ ఉండొచ్చు. మార్నింగ్ 9 to 5 అని, లేదా మార్నింగ్ 10 to 5 అను. ఒక్కొక్క బ్యాంక్కి, కమర్షియల్ బ్యాంక్స్ టైమింగ్స్ని బట్టి వాళ్ళు మోస్ట్లీ 9 to 5, 9 to 6 ఈ టైమింగ్స్లో వాళ్ళ యొక్క బ్యాంకింగ్ టైమింగ్స్ ఉన్నా కానీ మళ్ళీ ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి. వాటిలో మనం వెళ్ళినప్పుడు ఆఫీస్ టైమింగ్స్లోనే మనకి వాళ్ళు వర్క్ చేసే అవకాశం ఉంటుంది. మీకు రిమైనింగ్ టైం వాళ్ళ యొక్క వర్క్ చేసుకునే అవకాశం ఉంది. సో కానీ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అనేది 24/7, అంటే వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు మనం గ్లోబల్గా ఎక్కడైనా సరే మన సర్వీసెస్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది త్రూ ది ఎలక్ట్రానిక్ ఛానల్స్, ఎలక్ట్రానిక్ ఫెసిలిటీ. నెక్స్ట్ కన్వీనియంట్ బ్యాంకింగ్. ఈ బ్యాంకింగ్ ఇంక్రీజ్ ది కస్టమర్స్ కన్వీనియన్స్. నో పర్సనల్ విజిట్ టు ది బ్రాంచ్ ఈజ్ రిక్వైర్డ్. కస్టమర్ కెన్ పెర్ఫార్మ్ బేసిక్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ బై సింప్లీ సిట్టింగ్ ఎట్ దేర్ office or at home through PC or laptop. Customers can get drafts and their deposits through email, call. Thus e-banking facilities home banking. ఖచ్చితంగా కన్వీనియంట్ బ్యాంకింగ్ అనేది, ఎందుకన్నా ఈ బ్యాంకింగ్ ఇంక్రీజ్ ది కస్టమర్స్ కన్వీనియన్స్. నో పర్సనల్ విజిట్ టు ది బ్రాంచ్ ఈజ్ రిక్వైర్డ్. అంటే బ్రాంచ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, అందుకని ఇది కన్వీనియన్స్ బ్యాంకింగ్ అయిందంట. కస్టమర్ కెన్ పెర్ఫార్మ్ బేసిక్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ బై సింప్లీ సిట్టింగ్ ఎట్ దేర్ ఆఫీస్ ఆర్ ఎట్ హోమ్, దేర్ పీసీ ఆర్ ల్యాప్టాప్. అంటే ఆయన కస్టమర్ ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఆఫీస్లో కూర్చొని వాళ్ళకి పీసీలో కానీ, ల్యాప్టాప్లో కానీ వాళ్ళ యొక్క బ్యాంకింగ్ సర్వీసెస్ని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. కస్టమర్ కెన్ గెట్ డ్రాఫ్ట్ అట్ దేర్ డిపాజిట్స్ త్రూ ఈమెయిల్, కాల్. దస్ ఈ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ హోమ్ బ్యాంకింగ్. హోమ్ బ్యాంకింగ్ అని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్కి మనం ఈమెయిల్స్ పొందొచ్చు. ఎటువంటి కన్వీనియన్స్ బ్యాంకింగ్ని మనం హోమ్ బ్యాంకింగ్ అని కూడా పిలవచ్చు. లో కాస్ట్ బ్యాంకింగ్ సర్వీసెస్. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు లో కాస్ట్. ద ఆపరేషనల్ కాస్ట్ హ్యావ్ కమ్ డౌన్ డ్యూ టు ది టెక్నాలజీ అడాప్షన్. ద కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఈజ్ మచ్ లెస్ దాన్ ఎనీ అదర్ ట్రెడిషనల్ మోడ్. అంటే ట్రెడిషనల్ మోడ్ కన్నా ఈ లో కాస్ట్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లో కాస్ట్ ఎందుకు అవుతుందంటే, ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ ఇక్కడ టెక్నాలజీని ఉపయోగించినప్పుడు ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టమ్స్లో ఉపయోగించేటువంటి ఓచెస్ కానీ ఇవన్నీ అవసరం ఉండదు. ఖచ్చితంగా పర్సనల్ విజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఇది లో కాస్ట్ బ్యాంకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. క్వాలిటీ బ్యాంకింగ్. క్వాలిటీ బ్యాంకింగ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, ఈ బ్యాంకింగ్ ఓపెన్స్ ఏ న్యూ visitors for the providing efficient economic and quality service to the customers. Electronic banking allows the possibility of improved quality and an enlarged range of services being made by available to the customers. సో ఖచ్చితంగా మనం ఒక ఎలక్ట్రానిక్ సర్వీసెస్ని టెక్నాలజీని ఉపయోగించుకున్నప్పుడు ఎఫిషియంట్ ఎకనామిక్ అండ్ క్వాలిటీ సర్వీస్ అనేది కస్టమర్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ బ్యాంకింగ్ అలౌస్ ది పాసిబిలిటీ ఆఫ్ ప్రొవైడ్ క్వాలిటీ అండ్ ఎన్లార్జ్డ్ రేంజ్ ఆఫ్ సర్వీస్. సో ఇది
24/7 365 డేస్ సర్వీస్ అందించేటప్పుడు ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ వేలో అందించేటప్పుడు క్వాలిటీ బ్యాంకింగ్ అనేది మనకు సాధ్యపడుతుంది. స్పీడ్ బ్యాంకింగ్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే the increased speed of response to the customer required under electronic banking will lead to greater customer satisfaction and handling a larger number of transactions at lesser time, thus increase the customer convenience to greater extent and facilities better customer relation. అసలు స్పీడ్ బ్యాంకింగ్ ఇప్పుడు మనం నార్మల్ ట్రెడిషనల్ బ్యాంకింగ్ సర్వీసెస్లో డే అంతా చేసిన వర్క్ని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్లో 1 అవర్లో మనం కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా వితిన్ మినిట్స్లో మనం ఆ కస్టమర్కి సర్వీస్ని అందించేటువంటి అవకాశం ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా ఉంటుంది. సో ఈ విధమైనటువంటి సర్వీస్ అందించడం వల్ల డెఫినెట్గా కస్టమర్ దగ్గర నుంచి మంచి సాటిస్ఫాక్షన్తో పాటు వాళ్ళకి ఫెసిలిటీస్ అందించడం వల్ల కస్టమర్కి కన్వీనియన్స్తో పాటు సాటిస్ఫాక్షన్ అనేది, అలాగే కస్టమర్కి బ్యాంక్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కూడా చాలా హెల్దీ రిలేషన్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనం అడ్వాంటేజెస్గా వీటి గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనం అడ్వాంటేజ్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా మాట్లాడుకుంటే కనుక, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈ బ్యాంకింగ్ గురించి చూస్తే ఏ నీడ్ ఫర్ కస్టమర్ స్కిల్ టు డీల్ విత్ ది కంప్యూటర్స్ అండ్ బ్రౌజర్స్. అంటే కస్టమర్కి ఖచ్చితంగా కంప్యూటర్స్ని అలాగే బ్రౌజర్స్ని ఉపయోగించేటువంటి మినిమం స్కిల్ అనేది ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్లో ఉండాలి. అందరికీ ఈ కంప్యూటర్స్ని ఉపయోగించేటువంటి స్కిల్ కానీ ఆ బ్రౌజర్స్ని ఉపయోగించేటువంటి స్కిల్ కానీ ఉండకపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక రకమైన డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. తర్వాత మెనీ పీపుల్ హూ ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ కంప్యూటర్స్ అండ్ ద ఇంటర్నెట్ ఆఫెన్ ఫైండ్ టు డిఫికల్ట్ టు యూజ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. చాలామంది మెనీ పీపుల్ హూ ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ కంప్యూటర్స్ అండ్ ఇంటర్నెట్, కంప్యూటర్స్ అలాగే ఇంటర్నెట్ని ఉపయోగించడంలో చాలామంది కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అలాగే డిఫికల్ట్ టు యూజ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ని ఉపయోగించేటువంటి ముందుగా మనం చెప్పుకున్నటువంటి స్కిల్స్ కానీ ఆ కంఫర్టబుల్ కానీ కొంతమందికి కస్టమర్స్కి ఉండకపోయే అవకాశం ఉంది. ఇది కూడా ఒక రకమైన డిసడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. ఫర్ బిగినర్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఈజ్ రియల్లీ టైం కన్జ్యూమింగ్. అంటే కొత్తగా నేర్చుకునే బిగినర్స్ అంటే కొత్తగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి తెలుసుకునే వాళ్ళకి ఆ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది రియల్లీ టైం టైం ఎక్కువ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఓన్గా ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఫస్ట్ టైం ఉపయోగించే వాళ్ళకి ఇది రియల్లీ టైం టేకింగ్. నెక్స్ట్ మెనీ ఇన్స్టెన్స్ ఏ సింప్లీ మిస్టేక్ లైక్ క్లికింగ్ ఏ రాంగ్ బటన్ మే క్రియేట్ బిగ్ ప్రాబ్లమ్. సో ఖచ్చితంగా ఒక రాంగ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు అది చాలా పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఉపయోగించిన వాళ్ళకి ఏదైనా చిన్న మిస్టేక్ తెలియకుండా వేరే బటన్ ప్రెస్ చేయడం వల్ల అది చాలా పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది డిసడ్వాంటేజెస్లో వీటిని మెయిన్గా చెప్పుకున్నట్లయితే, ఇంకా మనం పూర్తిగా డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే కనుక స్టార్టప్ కాస్ట్. మెనీ బ్యాంక్స్ హ్యావ్ ఎక్స్పెన్స్డ్ దేర్ కన్సర్న్ Many banks are expressed their concern about the huge initial startup cost for venturing electronic banking. The startup cost includes the connection cost to the internet or any other made for electronic communication. The network should be secured, efficient and stable with the inbuilt tendency. సో మనం దీని గురించి మాట్లాడుకుంటే కనుక మెనీ బ్యాంక్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ కన్సర్న్ అబౌట్ దేర్ హ్యూజ్ ఇనిషియల్ స్టార్టప్ కాస్ట్ ఫర్ వెంచరింగ్ ఈ బ్యాంకింగ్. ద స్టార్టప్ కాస్ట్ ఇన్క్లూడ్స్ వాట్ ఆర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టార్టప్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పి చాలా బ్యాంక్స్ అనేది వాడి యొక్క కన్సర్న్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇనిషియల్గా బ్యాంకింగ్లో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ సిస్టమ్స్ని పర్చేజ్ చేయడానికి కానీ ఆ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానీ రిమైనింగ్ ఎలక్ట్రానిక్ డివైజెస్కి అవసరమైనటువంటి స్టార్టప్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉందని చెప్పి ఇది ఒక రకమైన డిసడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ట్రైనింగ్ అండ్ మెయింటెనెన్స్. ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఇన్వాల్వ్స్ 24 hours సపోర్ట్ ఎన్విరాన్మెంట్, క్వాలిటీ సర్వీస్ టు ఎండ్ యూజర్స్ అండ్ అదర్ పార్ట్నర్స్ విచ్ వుడ్ బి hesitate as well as qualified skilled people to meet external and internal commitments. Hence the banks has spent a lot of training.
సో మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ని బ్యాంకింగ్ రంగంలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ 24/7 మనకి సర్వీసెస్ అందించే విధంగా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ డెవలప్ చేసేటప్పుడు దానికి క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వడానికి చాలామంది స్కిల్డ్ పీపుల్ అవసరం ఉంటారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ట్రైనింగ్ ఇవ్వడం, ఆ స్కిల్డ్ పీపుల్ రిక్రూట్ చేసుకోవడం, సో ఇదంతా కూడా మళ్ళీ ట్రైనింగ్ అండ్ మెయింటెనెన్స్ అనేది కూడా ఒక రకమైన డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. అలాగే ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ పర్సన్ అంటే ఇట్ ఈస్ వెల్ నోన్ ఫ్యాక్ట్ దట్ దెర్ ఈస్ నో it is a well known fact that there are no web developers, content providers, knowledgeable professionals to route banking transaction throughout the internet. అంటే మనం కంప్యూటర్స్ ఏదైతే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ని ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేసినా కానీ వాటి యొక్క సర్వీసెస్ మనకి అందించడానికి నాలెడ్జబుల్ ప్రొఫెషనల్స్ కానీ ఆ సిస్టమ్స్ని ఉపయోగించడానికి అవసరమైనటువంటి వెబ్ డెవలపర్స్ కానీ చాలా తక్కువ మంది ఉండేటువంటి అవకాశం ఉంది. దానివల్ల ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ పర్సనల్స్ ఉండడం వల్ల ఇది ఒక రకమైన డిసడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ రీజన్ సెక్యూరిటీ. ఇన్ ఏ పేపర్లెస్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ ఫ్రమ్ ది సెక్యూరిటీ వైజ్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఏ సెక్యూరిటీ థ్రెట్ ఈజ్ డిఫైన్స్ ఏ circumstances, decisions or event with potential cause economic hardship to the data network receives, inform the destructions, disclosures and modifications of data, services fraud, waste and abuses. అంటే ఇప్పుడు మనం ఈ సెక్యూరిటీ రీజన్ వైజ్ చెప్పుకోవాలంటే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అనేది పేపర్లెస్ బ్యాంకింగ్గా మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ పేపర్లెస్ బ్యాంకింగ్లో సెక్యూరిటీ ప్రాబ్లం అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఎలక్ట్రానిక్ ప్రాబ్లమ్స్లో ఏదైనా సరే మనకి ఆ డేటా అనేది చోరీకి గురైనటువంటి అవకాశం ఉంటుంది. డిస్ట్రక్షన్ అయ్యవచ్చు, మోడిఫికేషన్ అయిపోవచ్చు. ఏదైనా ప్రాబ్లం అనేది డేటా వైజ్ ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఈ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక రకమైన డిసడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. రిస్ట్రిక్టెడ్ బిజినెస్. నాట్ ఆల్ ట్రాన్సాక్షన్స్ కెన్ బీ క్యారీడ్ అవుట్ ఎలక్ట్రికల్లీ. మెనీ డిపాజిట్స్ అండ్ సమ్ withdrawals requires to use postal services. Some banks have automated their forwarding process by the customers but still largely depend upon the manual process at bank end. అంటే మనం ఖచ్చితంగా విత్డ్రాస్ చేసుకోవాలనుకున్నప్పుడు, మనకి ఫిజికల్గా క్యాష్ కావాల్సుకున్నప్పుడు మనం ఇప్పటికీ కూడా ఈ యొక్క ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా అది సాధ్యపడదు. అంటే ఏటీఎంస్ ద్వారా కానీ లేదు ఫిజికల్గా బ్యాంక్కి వెళ్ళి మనం పర్సనల్ విజిట్ చేసిన తర్వాత మాత్రమే ఆ బ్యాంక్ నుంచి మనం అమౌంట్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని రిస్ట్రిక్టెడ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇవి ఉన్నాయి కాబట్టి ఇది ఒక రకమైన డిసడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. సో మనం ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ యొక్క అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అనేది బ్యాంకింగ్ రంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం అనేది జరిగింది. కస్టమర్లకి బ్యాంకింగ్ సేవలని ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా అందించడం. సో వీటి ద్వారా కస్టమర్ అనేది ఒక కస్టమర్కి, ఖాతాదారుడికి అతని యొక్క ఆపరేషన్ ఖర్చులు, అలాగే బ్యాంకులకి కస్టమర్కి కూడా తన యొక్క ఖర్చులు తగ్గించేటువంటి అవకాశం ఉంది. అలాగే కస్టమర్లు బ్యాంక్ సౌకర్యాల కోసం బ్యాంకుకి వెళ్ళాల్సినటువంటి అవసరం చాలా లేదు కాబట్టి ఇది చాలా అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే లోపాలు కూడా చాలా తక్కువ. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఉపయోగించడం ద్వారా ఇది చాలా క్వాలిటీ బ్యాంకింగ్, స్పీడ్ బ్యాంకింగ్, ఎఫిషియెంట్ బ్యాంకింగ్ కాబట్టి లోపాలు కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అనేది చాలా అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే కస్టమర్స్ ఎప్పుడైనా ఏటీఎం నుంచి మనం ఎలక్ట్రానిక్ మన దగ్గర ఉన్నటువంటి కార్డ్స్ ద్వారా, ఏవైతే డెబిట్ కార్డ్స్ ద్వారా వాళ్ళకి ఏటీఎంస్ ఏవైతే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్ ఉన్నాయో వాటి ద్వారా ఎప్పుడు ఎనీ టైం మనం మనీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. క్రెడిట్ కార్డ్స్ మరియు డెబిట్ కార్డ్స్ అలాగే డిస్కౌంట్స్ పొందడానికి వినియోగదారులకి చాలా ఫెసిలిటీస్ని ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్స్కి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే
మనది దాచుకున్నటువంటి అమౌంట్ లేదా క్రెడిట్ సహకారం వాటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా ఈజీగా మనం పొందొచ్చు. అలాగే మన దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ సిస్టమ్స్ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ వేలో మన దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ కానీ, మన దగ్గర ఉన్నటువంటి అకౌంట్ బ్యాలెన్స్ కానీ, మినీ స్టేట్మెంట్స్ కానీ ఏదైనా సరే 24/7 మనం ఈ యొక్క ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ద్వారా మనం బ్యాంకింగ్ సర్వీసెస్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఈ ఇంటర్నెట్ మన ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అనేవి మన భారతదేశంలో చాలా వాణిజ్య బ్యాంకులు ఎప్పటికప్పుడు అత్యంత ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ఖాతాదారులకు సంతృప్తికరమైనటువంటి సేవలను వేగంగా అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి బ్యాంక్స్లో వివిధ రకాలైనటువంటి కార్యకలాపాలకి ఎలక్ట్రానిక్ లాంటి పరికరాలు అనేవి ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్స్ అంటే ఏటీఎంస్ కానీ, కంప్యూటర్స్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషన్స్, ఆధునిక పరికరాలు ఇప్పుడు బ్యాంక్స్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది. బ్యాంకులను వివిధ రకాలైనటువంటి శాఖలకు సంబంధించి అకౌంటింగ్ పనులకి అలాగే కంప్యూటర్లు నిర్వహిస్తున్నాయి. కంప్యూటర్ల సాయంతో వివిధ రకాలైనటువంటి లిస్ట్ కానీ, పత్రాలను కానీ, డేటాను కానీ, నివేదికలు కానీ, విశ్లేషణ కానీ తయారు చేయడం జరుగుతుంది. బ్యాంకుల్లో వివిధ ఖాతాదారుల వ్యవహారాలు ఎప్పటికప్పుడు బ్యాంక్ పుస్తకాల్లో నమోదు చేయడానికి కానీ, ఖాతాదారులకు సమాచారం అందించడం కానీ, ఎలక్ట్రానిక్ లెడ్జర్ పోస్టింగ్, మన యొక్క ప్రింటింగ్ లెడ్జర్ పోస్టింగ్ యంత్రాలు, అలా విధంగా వివిధ రకాలైనటువంటి పుస్తకాలు, రికార్డులు, వేతనాల జాబితాలు కూడా కంప్యూటర్ సహాయంతో తయారు చేయడం జరుగుతుంది. పెద్ద బ్రాంచ్లు ఉంటాయి కదా, మైక్రో ప్రాసెసర్ ఆధారిత పద్ధతి, ఇలాంటివన్నీ చెక్కులు క్లియరింగ్ పద్ధతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారానే సాధ్యపడింది. ఎలక్ట్రానిక్ యంత్రమే అకౌంటింగ్ పనులకు కంప్యూటర్ సహాయంతో చేయడం వల్ల, అంటే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ వల్ల చాలా ప్రయోజనాలు అనేవి మనకి చేకూరుతున్నాయి అన్నమాట. అంటే మన యొక్క లెడ్జర్ క్రియేషన్ కానీ, మన యొక్క స్టేట్మెంట్స్ని తక్కువ టైంలో తెలుసుకోవడం కోసం, తర్వాత సమాచారం తెలుసుకోవడం కోసం, అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం చాలా తక్కువ టైం మనకి పట్టేటువంటి అవకాశం ఉంది ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్లో. అలాగే మన యొక్క కంప్యూటర్లో యొక్క శాలరీ లెడ్జర్స్ని ఉపయోగించుకోవడానికి కానీ, ఏదైనా సమస్యల్ని ఈజీగా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ అనేవి చాలా మనకి ఉపయోగపడతాయి. అలాగే కంప్యూటర్లు ఇచ్చేటువంటి సమాచారం చాలా మనకి ఈజీగా త్వరగా డెసిషన్స్ మేకింగ్, త్వరగా నిర్ణయాలు తీసుకోవడం కానీ, సమర్థమైనటువంటి నిర్వహణకి, మేనేజ్మెంట్కి ఈ విధంగా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో మనం ఇప్పుడు కంప్యూటర్లు ఉపయోగించి, అంటే ఆధునిక యుగం కంప్యూటర్ యుగం కాబట్టి కంప్యూటర్లు ఉపయోగించి అన్ని సర్వీసెస్ని, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, అలాగే బిజినెస్ కానీ, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, అలాగే సో ప్రతి సర్వీసుల్ని ఉపయోగించుకోవడం మన కంప్యూటర్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. ఆ విధంగానే బ్యాంకింగ్ సిస్టంలో కూడా కంప్యూటర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఎలక్ట్రానిక్ డివైస్ని, మెషినరీస్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఈ యొక్క బ్యాంకింగ్ సిస్టంలో ఇన్నోవేషన్కి తీసుకురావడం అనేది జరిగింది. సో దాని ద్వారా మనకి చాలా అడ్వాంటేజెస్, అలాగే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. సో ఈ విధంగా మనం ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటే ద యూస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మిషనరీ ఇన్ ద బ్యాంక్ ఆఫీస్ ఇన్ ఏ లార్జ్ స్కేల్ ఆఫ్ స్టార్టెడ్ 1930. మనం ఈ యొక్క కంప్యూటర్స్ని ఉపయోగించి, అంటే మన నార్మల్ ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టంలోకి కంప్యూటర్స్ని తీసుకొచ్చి, ఆ కంప్యూటర్స్ ద్వారా ఖాతాదారులకి, కస్టమర్స్కి యొక్క బ్యాంకింగ్ సర్వీసెస్ని అందించేటువంటి విధానాన్ని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటాం. ఇది ఇన్నోవేషన్ ఇన్ బ్యాంకింగ్లో మనం ఈ బ్యాంకింగ్ని చాలా ముఖ్యమైన దానిగా చెప్పుకోవచ్చు. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మనం ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్లో డిఫరెంట్ యూజెస్ మనం ఉపయోగించుకున్నాం. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని, ఆన్లైన్ బ్యాంకింగ్ అని, తర్వాత పర్సనల్ కంప్యూటర్స్ బ్యాంకింగ్ పీసీలో ఉపయోగించాం, తర్వాత మొబైల్ బ్యాంకింగ్ అని, చాలా ఇన్నోవేషన్స్ అనేవి రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం అమౌంట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ఇన్నోవేషన్స్ అన్నీ స్టార్ట్ అవ్వడానికి ఎప్పుడు దీనికి ఆరిజిన్ అనేది ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారానే మనకి ఇన్నోవేషన్ బ్యాంకింగ్ అనేది సాధ్యపడింది. ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా మనం ఈరోజు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ యొక్క అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకున్నాం. తర్వాత క్లాసెస్లో మనం మిగతా
వివిధ రకాలైనటువంటి బ్యాంకింగ్స్ గురించి, ఇంకా బ్యాంకింగ్ సిస్టమ్స్ గురించి, అలానే కరస్పాండింగ్ బ్యాంకింగ్ అని, తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అని, తర్వాత ఏటీఎమ్స్ గురించి, ఆర్టీజీఎస్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిమైనింగ్ టాపిక్స్ గురించి మనం తర్వాత క్లాసెస్లో తెలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.